వెల్కమ్ టు ఫ్యాట్ టు ఫిట్ ఛానల్ బై ఎంకే. సో ఇవాళ ఏం చేద్దామంటే మనం డైలీ రొటీన్ ఏం చేసాం. సో నేను ఆల్మోస్ట్ ప్రోటీన్ షేక్ తీసుకుంటూ ఒక 10 days వరకు అవుతుంది. సో ఇప్పుడు నా లైఫ్ స్టైల్ ఏం మార్చుకున్నాను, అలవాటైనవి కొన్ని లైక్ నాకు తెలిసినంత వరకు నేను చాలా లేజీగా ఉండేవాడిని. లైక్ ఆ రొటీన్ అది మార్చుకున్నాను అనమాట కొద్దిగా. ఇప్పుడు మీకు అన్నీ చూపిస్తాను, మీకు క్లిప్స్ అన్నీ వస్తాయి వరుసగా. ఇదైతే నేను ప్యాటర్న్ ఫాలో అవుతూ వస్తున్నాను అనమాట. సో నాలో ఏం చేంజెస్ గమనించానంటే మెయిన్గా మార్నింగే కొంచెం లెగడం అలవాటు అయ్యి ఖచ్చితంగా లెగుస్తున్నా. మధ్యాహ్నం పడుకునేవాడిని, ఇప్పుడు అది లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా అందులో ప్రోటీన్ ఉండేలా చూసుకుంటున్నా. ఏ ఫుడ్ తిన్నా, బయట తిన్నా, ఎక్కడ తిన్నా, ఏం తిన్నా సరే ప్రోటీన్ ఉంటుందా, ఫైబర్ ఉంటుందా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని తింటున్నా. ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ అప్పుడు మీద అంటే మరీ తగ్గిపోలేదు. మీరు ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్ళినా ఏ వెళ్ళినా సరే అక్కడిగా మీకు ఏం అవైలబుల్గా ఉన్నాయి. స్టార్టర్స్ జోలికి వెళ్ళొద్దు. తందూరి కానీ, గ్రిల్ చికెన్ కానీ ఇవన్నీ అలవాటు చేసుకో. కంపల్సరీ అదైతే మాక్సిమం తందూరి ఐటమ్ తినేయండి. తందూరి తిన్నాక మీకు బిర్యానీ తినాలనిపిస్తే లైట్గా తినండి. సో మొన్న అయితే రెండు కూడా సరిగ్గా తీయలేకపోయాను కదా పుషప్స్. ఇవాళ ఎన్ని తీయగలనో చూద్దాం. ఓకే, రెడీ. ఇంకా ఎక్కువ తీయగలను కానీ వద్దు, తర్వాత చూద్దాం. మీకు అర్థమే ఉంటుంది కదా. నాకు తెలిసినంత వరకు మార్నింగ్ లేగడం, మంచి ఫుడ్ తీసుకోవడం, ఇవి ఏంటంటే ఆటోమేటిక్గా మనకి యాక్టివ్నెస్ని పెంచుతాయి. మెయిన్ ఏ వర్క్ చేయాలన్నా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్ విధానం మార్చుకోండి. లైక్ యాడ్ ఎవ్రీథింగ్. ట్రై కలర్స్ ఫుడ్లో ఉండాలి. ఫైబర్, ప్రోటీన్ అండ్ ఆల్సో కార్బ్స్ కూడా ఉండాలి. నాట్ మచ్. కార్బ్స్ అంటే రైస్ తినేయడం కాదు, బ్రౌన్ రైస్ కానీ చపాతీ ఇవి కూడా కార్బ్స్ కింద వస్తాయి. వీటిని అలవాటు చేసుకోండి. ఫుడ్ కనిపిస్తే మీకు అందులో ఇలా చూసిన వెంటనే ఓకే కర్రీలో ఫైబర్ ఉంది, ఇందులో ప్రోటీన్ ఉంది అలా అనిపించాలి. లైక్ దాల్, వెజిటేరియన్స్ అందరూ దాల్ ఎన్ని గ్రామ్స్ తీసుకుంటే ఎంత ప్రోటీన్ వస్తుందో ఒకసారి గూగుల్ చేసి చూడండి. సమ్ ర్యాండమ్ కర్రీ. వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ తినడానికి ట్రై చేయండి. 3 కర్రీస్ యాడ్ చేసుకోండి. 3rd కర్రీలో ఫైబర్ ఉండేలాగా. సమ్ పీచు కర్రీస్ అన్నమాట. ఫైబర్ అంటే ఏం లేదు, లైక్ క్యారెట్ ఒకటి, చిలకడ దుంప ఒకటి, స్వీట్ పొటాటో ఇవి యాడ్ చేసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఫుడ్ అయిపోయింది కదా, లంచ్ వరకు ఇది అందరికీ ఈజీ. షేక్ చేసుకోవడం ఏం లేదు. ఈ మధ్య బ్లెండర్స్ వరకేస్తున్నాయి అక్కడికక్కడ. ఎక్సర్సైజులు చేసి ఫుడ్ డైట్ మార్చి కరెక్ట్గా పడుకోలేదంటే ఖచ్చితంగా మీరు పుట్ ఆన్ అవుతారు. అది అందులో నో డౌట్. సో ఏంటంటే మార్నింగే ఎర్లీగా లెగడం, మార్నింగ్ ఎక్సర్సైజ్ యాడ్ చేసుకోవడం, బిఫోర్ 7 మళ్ళీ డిన్నర్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీ బాడీ వెయిట్ ఎంత అయితే ఉందో, లైక్ మీ సపోజ్ మీ బాడీ వెయిట్ ఒక 100 kgs అనుకోండి, ఎవ్రీ 20 kgsకి 1 లీటర్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా కావాలి. మన బ్లడ్ సర్క్యులేషన్ మెయిన్ కావాల్సిందే వాటర్. మన బాడీ ఆల్మోస్ట్ 70% వాటర్తోనే నడుస్తుంది. సో ఇదండి సంగతి. ఇవన్నీ మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగా ఉంటే నేనైతే నాకు వరకు ఫస్ట్ థింగ్ బద్ధకం తగ్గింది. వెయిట్ లాస్ విపరీతంగా అయ్యానా అంటే లేదు, 2.5 kgs తగ్గాను అంతే, పెద్ద ఏం తగ్గలేదు. మీరు కూడా ఏంటంటే వెంటనే తగ్గిపోతాం ఇవన్నీ చేస్తే అనుకోకండి, మీకు బాడీ మజిల్ కూడా రావచ్చు. ఖచ్చితంగా మీరు ఎవరన్నా ఇవన్నీ ఫాలో అవ్వాలి, నాతో పాటు జర్నీ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు కింద కామెంట్ చేయండి మీ పేరు అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని టైప్ చేస్తే మేము మీకు నెంబర్ ఇస్తాం. సో ఆ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. సో నా వరకు బద్ధకం తగ్గింది. మెయిన్గా ఫస్ట్ మేజర్ థింగ్ నాలో బద్ధకం తగ్గింది. స్కిన్ కొంచెం బెటర్ అవుతుంది అనిపిస్తుంది. నేను బెల్లీ ఫ్యాట్స్ తగ్గినాయి అనుకుంటున్నాను. మజిల్ అంటే ఇంకా రాలేదు, ఎందుకంటే మనం స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయట్లేదు. వెయిట్ లాస్ కాబట్టి మజిల్కి ఇంకా రావట్లేదు. సో ఫ్యూచర్లో చూద్దాం. జిమ్కి వెళ్ళినప్పుడు మనం రాక్ చేద్దాం. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి కొంచెం లైక్ చేయండి, కొంచెం షేర్ చేయండి, కొంచెం కామెంట్ చేయండి అండ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మై ఫ్యాట్ టు ఫిట్ ఛానల్ని బై ఎంకే. థ్యాంక్ యూ.